హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. నిన్న మొన్న మన వీడియోలు చూసినాం, యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నవి. ఇది ఆలేరు దగ్గర తెలకపల్లి మండలంలో శివాలయం ధ్వంసం చేసింది. ఆ శివాలయం ధ్వంసం చేసిన శివాలయం ఇదే. ఇందులో మనం చూసుకోవచ్చు, మళ్ళీ పునర్నిర్మాణం చేసినారు, మళ్ళీ ఎప్పటిలాగా మళ్ళీ పునఃస్థాపన చేసినారు. ఇక్కడ చూడొచ్చు మనం, ఇదంతా క్లియర్గా. మేము ఇంతకుముందు ఇక్కడ వచ్చి మేము కనుక్కున్న దాన్ని బట్టి చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఉన్న గ్రామస్తులు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మాకు ఏమర్థమైందంటే, మనలో మనకి యూనిటీ లేదు. ఫస్ట్ మనం మాట్లాడితే దాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్తున్నారంటే సెక్యులర్ బయాస్డ్ అనే కాడికి తీసుకెళ్తున్నారు. మనలో మనకు ఐక్యత లేకనే ఇక్కడ దాకా వచ్చింది. మొన్న సికింద్రాబాద్లో జరిగింది, మళ్ళీ ఇంకోటి శంషాబాద్లో జరిగింది, ఇప్పుడు ఇక్కడ జరిగింది. ఇట్లే ఉన్నామంటే మళ్ళీ రేపటిదాకా మన ఇంటి వరకు కూడా వస్తుంది. అప్పుడు కూడా మనం ఏం చేయలేం. ఇదంతా ఎందుకు జరుగుతుంది? కొంతమంది ఎథిస్టుల వల్ల, లేకపోతే కొంతమంది ఇవన్నీ మతపరమైన లొల్లులు కావచ్చు, వీక్షత ఎక్కువైపోయింది, దాని వల్లనే జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంకొకటి భగవద్గీత కృష్ణుడు ఎప్పుడో చెప్పిండు, ఏమని చెప్పి, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్ణ విభాగస్యం. ఎప్పుడే కానీ మనం ఒక మనిషిని మన అవతల మనిషి గుణాన్ని బట్టి విభజించాలి, అంతేగాని ఇట్లా మతాలు కానీ కులాలు కానీ బట్టి విభజించరాదని చెప్పిండు. ఇది గుర్తుపెట్టుకుంటే రజోగుణ్ సత్వగుణ్, ఈ గుణాలని బట్టి మనం మనుషులను విభజించాలి, అంతేగాని మతాలు కానీ కులాలు బట్టి కానీ విభజించరాదు. ఇట్లా విభజించినప్పటి వరకు ఈ గొడవలు ఆగవు. ఇంకా ఇట్లా విభజించడం అంటే మాత్రం ఈ గొడవలు ఇక్కడితో ఆగవు, ఇంకా ముందుకు వెళ్ళిపోతాయి. ఇంకొకటి, మన లోపల మనకి ఐక్యత చాలా ఉండాలి. ఎట్లా అంటే, ఇప్పుడు ఒక ముస్లిమ్స్ కానీ లేకపోతే క్రిస్టియన్స్ కానీ ఒక చిన్న లొల్లి అయితే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. మన దగ్గర